श्री विष्णुरूपाय नमः शिवाय शिवाय गुरवे नमः। ओम नमः चंडिकाय नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। श्रीकृष्ण शरणं श्रीकृष्ण शरणं श्रीकृष्ण शरणं महादेव महादेव महादेव। శ్రీమదాంధ్ర మహాభారత ప్రవచన మహాయజ్ఞాంతర్భాగముగా 671వ రోజు ప్రవచనం. ఇంకా 4 రోజులు. ఇవాళ పాదతో ఇంకా 9 చెప్పేస్తాం కానీ 36 పద్యాలు ఉంటాయి. ఇవాళ 9 పద్యాలతో 671వ రోజు ప్రవచనం. శ్రీమదాంధ్ర మహాభారతంలోని 18వ పర్వం, శాంతి సప్తకములోని 7వది, అన్నిటికీ ఆఖరి పర్వమైనటువంటి స్వర్గారోహణ పర్వంలో పేజీ నంబరు 756 53వ వచనం. మనము అయిపోయిన ధర్మరాజు గారు కూడా శరీరాన్ని వదిలివేశారు. అది సంగతి. ఈ స్వర్గారోహణ పర్వంలో ఎంతో తెలుసుకోవాల్సి ఉంది. అసలు మీరు బాగా గమనిస్తే భారతం ఒకటే పంచమ వేదం అంట. నీ జీవితం ఇలా నడిచి స్వర్గారోహణం చెయ్యాలి. ఒక జీవుడి యాత్రే భారతం. అందుకే భారతం తీసుకు. భారతము కౌరవ పాండవుల యుద్ధము కాదు, అది రాజకీయ క్షేత్రము కాదు. అయితే దీని మీద అనేక నాటకాలు, సినిమాలు ఇవన్నీ రావడం వల్ల అందులో పౌరాణికత, ఆధ్యాత్మికత పోయి పౌరాణికత వచ్చింది. కాబట్టి ఇందులో మొత్తం అంతా ఆధ్యాత్మం. అసలు భారతం శాంతి సప్తకంలో ఉంది. ఎవరైనా భారతం అంటే ఎంతవరకు చెప్తారంటే శ్రీపర్వం కూడా చెప్పరు. ఆ యుద్ధం దుర్యోధనుడు పడిపోవడంతో వరకే అంతే, తర్వాత లేదు. వాళ్ళు దుర్యోధనుడు పడిపోయి ఎప్పుడన్నా నడిపోయింది. దాని తర్వాత ఇప్పటికి దాదాపు ఒక నాకు తెలిసి 200-300 ఎపిసోడ్లు అయి ఉంటాయి. దుర్యోధనుడు పడిపోయింది. ఎందుకంటే దుర్యోధనుడు పడిపోయిన తర్వాతే కదండి సౌక్తిక పర్వము, స్త్రీ పర్వము, మరి శాంతి పర్వం 9 పర్వాలు ఉన్నాయి. దుర్యోధనుడు పడిపోయింది. దుర్యోధనుడు ఎక్కడ పడిపోయాడు? శల్య పర్వం దా పడిపోయాడు. అది సంగతి. కాబట్టి ఇప్పుడు మనం దీనిలోకి వెళ్దాం. నిన్నటి రోజున ఎక్కడి వరకు వచ్చాం మనం? 52వ పద్యం ఏంటమ్మా? అది ధర్మజుడు ఆకాశంలో స్నానం చేశాడు. ఆకాశంలో స్నానం చేసి ఇప్పుడు దేవభావాన్ని, గర్వం వదిలేశాడు. అంటే మనుష్యలో ఉన్న ఒక దివ్యమైన శరీరం వచ్చింది. ఇప్పుడు ఈయనలో మమత్వం లేదు, అహంకారం లేదు, మమకారము లేదు. అది తర్వాత ఈ విధమ్మన ఒప్పి అంటే ఈ విధంగా అంటే ఆ మంచి దివ్యమైన శరీరం, కాంతివంతమైన శరీరం. దేవతల శరీరాలు కాంతివంతములంటే అది మనలాంటి శరీరాలు కాబట్టి తేజోమయమైనటువంటి శరీరాలు. అవి సహజ సుగంధాలు. మనం ఏదో వాళ్ళు 6 గంటలకు ఒకసారి స్నానం చేసిన అవసరం లేదు అక్కడ. అది సహజ సుగంధాలు. అసలు ఆ శరీరం నుంచే కాంతులు వస్తూ ఉంటాయి. కాబట్టి అటువంటి ఆ ఒప్పి మీ తాత ధర్మానందనుడు వైశంపాయనుడు చెప్తున్నాడు మనకి. మీ ముత్తాత అయినటువంటి ధర్మానందనుడు బృందారక నాయక నారదాద్యుదార పురుషుల అభినందించు ధర్ముండును తారును అరుగుతేరా ఈ నిర్లో అవుతున్నాడు.
ఆ బృందారక నాయకుడు అయినటువంటి ఇంద్రుడు, నారదుడు వాళ్ళు ఎంతో ఉదారంగా వాళ్ళని అభినందిస్తూ వాళ్ళ చేత అభినందనలు పొందుతూ ఈయనతో పాటు యమధర్మరాజు కూడా నడిచి వస్తున్నారు. ఇదే ఆ ధర్మరాజు వైభవం అండి. ఇది అసలు వైభవం. పైగా ఇది శాశ్వతమైనది. వీళ్ళు ఇప్పుడు స్వర్గలోకం కాదు, దాని పైదికి వెళ్తున్నారు. పైన ఉన్నాయి. అటువంటి వాళ్ళకి మీరు ఇక్కడ చేసుకునేటువంటి తపస్సు, మీరు చేసే సత్యము, ధర్మము, సత్య తపశౌచములు నిన్న ఆ స్థితికి తీసుకెళ్తారు. వస్తారండి, మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వస్తారు వాళ్ళు. అది సంగతి. బట్ అటువంటి జీవితాన్ని గడిపిన జీవితం ధన్యం. వాళ్ళు కృతార్థులు. ధన్యం. అది సంగతి. దివ్య శక్తి అటచని దివ్య శక్తి అనడదాని దివ్య శక్తితో అక్కడికి వెళ్ళి మనోహరం పైన ఒక్క ఎడ అలా వెళ్తూ ఉండగా చాలా మనోహరంగా ఉంది ప్రదేశం. అక్కడ అయిపోయింది. ఏం చూశారు ఈయన? చూస్తున్నాడు మహానుభావుడు. శేషపద్యం. విస్ఫురద్ బహురత్న వితతి కనకాత్మకంబైన మహాసనము. ఆసనాన్ని వర్ణించారు ముందర. ఆ ఆసనం ఎలా ఉంది? విస్ఫుర బహురత్నం అంటే అనేక రత్నముల యొక్క గుంపు ఉంది అందులో. సింహాసనం అంటే 4 కోళ్ళు, ఆ తర్వాత పైన వెనకాల ఆనుకునేందుకు ఆ చుట్టూ ఇట్లా ఇవన్నీ కూడా రత్నాలు పొగడబడి అక్కడ వేర్చారు. ఒక రత్నం కాదు, కనక అంటే కనక వెలిగిపోతున్నటువంటి బంగారం అంటే మంచి మేలిమి బంగారం. కనక సింహాసనం, ఒక బంగారపు సింహాసనం. అంటే దాన్ని మొత్తం బంగారంతో తయారు చేశారు. అక్కడ మంచి రత్నాలు ఇచ్చారు. ఆ రత్నాల్లోంచి కాంతులు వస్తున్నాయి. అవి అక్కడ లైట్లు ఎక్కల్లా. ఎందుకని ఈ కాంతులు చాలు. అది అటువంటి సింహాసనం చాలా. ఇది మీరు భావన చేయదగినది. పద్యం నేర్చుకోకపోతే సరే, కనీసం భావన చేసుకోండి. ఎందుకంటే అక్కడ ఒక మహానుభావుడు ఉన్నాడు. మహానుభావుడు ఆయన దర్శనం కాబోతుంది ఇవాళ మనకి. ఒక మంచి సింహాసనం మీద దేదీప్యమానమై బ్రహ్మాండంగా అఖండంగా వెలిగిపోతున్నాయి వెలుగులు. దేదీప్యమానమై దివ్యావయవ అది దివ్యావయవ దీధీతి ఆనం బెల్ల దిశలు ఎల్ల వెలుగు. ఆయన శరీరము నుంచి దివ్యమైన కాంతులు తేదీ ఒక దివ్యమైన కాంతులు 10 దిక్కుల్ని కప్పేస్తాయి. ఈ సింహాసనానికి పెట్టినటువంటి మణుల నుంచి కాంతులు వస్తున్నాయి, అది పక్కన పెట్టాలి. ఈయన శరీరం నుంచి సహజంగా కాంతులు వస్తాయి. జాజ్వల్యమాన ప్రజ్వలితంగా ఉంది అసలు. అటువంటి ఒక మహానుభావుడు పరమాత్మని దర్శనం జరుగుతుంది. సరే, మన హిమ్మక్క వాళ్ళు చాలా చక్కగా చెప్పింది. దుర్యోధనుడి అనుభవం ఏముందండి? వీడు అక్కడికి వెళ్ళినా చివరికి ఏం జరిగింది? కొంత అప్సరసా కాంత. ఇక్కడికంటే అక్కడ కొంచెం బాగుండొచ్చు, అంతకంటే ఏముంది. మొత్తానికి ఆనందం అయితే అంతే కదా. మీరు ఎప్పుడైనా మరి మీరు చదవలేండి, నేను భాగవతం చెప్పని చెప్తున్నా. పరమ శృంగార కావ్యం ఒకటి ఉంది, రంభా సంభోగం అని. చదవండి ఎప్పుడైనా. అది చదివితే చాలా బాగా తెలుస్తుంది. అది చదివి మీరు కోణార్కి వెళ్ళండి, మీకు ఎన్నో విషయాలు అర్థమవుతాయి. అవి ఇప్పుడు నేను చెప్పడం కష్టం, కానీ చదివి వెళ్ళి ఇక్కడ చూస్తే, ఇక్కడ చదవడం అక్కడ చూడటం, ఇక్కడ శ్రవణ కావ్యం అక్కడ దృశ్య కావ్యం కనిపిస్తుంది. అది తర్వాత చక్ర గదాద్యస్త్ర
పుత్ర సంతతి సంతతి ఉజ్వలాత్యంత సుందర ఉజ్వలాత్యంత సుందర పురుషాకృతులను చారు మౌళీస్థలి. ఆయన ఎలా ఉన్నాయి? ఉజ్వల ప్రకాశవంతమైనటువంటి పురుషులు ఉన్నారు. వాళ్ళు పురుషులు గారు, వాళ్ళ ఆయుధాలు. ఎవరయ్యా ఆయుధాలంటే చక్రము, గద, చక్రము, గద, అది అస్త్రం. ఆయన అక్కడ శంఖ చక్ర గద నందకం అనేటువంటి ఆయుధాలు కాదు. దే ఆర్ నాట్ మేడప్ ఆఫ్ ఐరన్. అవి మంత్రశక్తులు. ఆ మంత్రశక్తులు అవసరమైతే ఒక పురుషాకృతిగా వచ్చి ఆయన కొలుచుకుంటూ ఉంటాయి. అవి తలుచుకోగానే ఒక ఆయుధంగా మారిపోతాయి. అవి వాడిని నమ్మి మళ్ళీ వెనక్కి వచ్చేస్తాయి. ఈ నాలుగిటిని కూడా మనకి నారాయణ కవచంలో చెప్పారు. మీకు ఎన్నోసార్లు చెప్పాను. ఇది సుదర్శనం, తర్వాత ఆయన యొక్క గద, ఆయన యొక్క శంఖము, ఈ ఖడ్గం, ఈ నాలుగు చెప్పారు. ఏమిటవి? ప్రళయ కాలానలాతి తీక్ష్ణ సంభ్రమ భ్రమణ నిర్వక్ర విక్రమ వక్రీకృత చక్రం పైన సుదర్శన నామ చక్రంబా మహావాయు ప్రేరితుండై హుతాసనుడు నీరశత్రు నాటబల భస్మీభూతంబు సేయ పంగి భగవత్ ప్రయుక్తంబై మద్వైరి సైన్యంబుల తక్తంబు కాదు. ఇది సుదర్శనం. జగత్ సంహార కాల పటు ఘటిత చటుల మహోత్పాద గర్జారవ తర్జన దశ దిశాభివర్జిత ఘన ఘనాంతర నిష్ఠూత నిష్ఠుర కోటి శతకోటి సంస్పర్శ స్ఫురద్దుస్ఫులింగ నిర్గమాన నర్గళ పుకాయమాన మూర్తి నారాయణ కరకమల విస్ఫూర్తి నారాయణ కరకమల వ్యక్తిగతాయుధోత్తమ మదీయ వైరి తండోపదన్నమల భండనమన చండగతి పిండి పిండిగా కూష్మాండవైనాక యక్షరక్షోభూతగ్రంబులు చూర్ణంబులు కాకుండా వినోదంబు సలుపు ధరేంద్రంబమైన పాంచజన్యంబ సర్వలోక జిష్ణుండైన శ్రీకృష్ణుని నిఖిల పుణ్యేక సదన వదన నిశ్చూత నిశ్వాసాదర వేణు పరిపూరితంబై ఉన్నత భూత ప్రేత పిశాచ విప్రగ్రహాది క్రూర ద్రోహములు విద్రావణంబులుగా అస్మత్ పరవీర మండలములు గుండియలతో దళీయ మాన్య దుర్భర గర్భంబులు గర్భస్థార్భక నిర్భేదంబులుగా నవ్య బ్రహ్మాండ పాండ భీకరమైన పూరినాదంబర మోది. ఇది శంఖం, ఆయన ఖడ్గం. అతి తీవ్ర ధారా దళిత నిశాట కోటి కఠోర కంఠ కరాళ రక్తధార ధౌత మలీమస విసరంబైన నందకమసాది శేఖరంబ జగదీశ ప్రియతమై మద్వేష విషమ వ్యూహముల మెండుగడి ఖండలుగా చెండి చండాడు. ఇంకోటి ఆయుధం అప్పుడు చెప్పారు. ఆయుధం పేరు ఏమిటంటే చర్మం. చర్మం అంటే డాల్. అది కూడా అవన్నీ పురుషాకృతులు. నిష్కళంక నిరాతంక నిశంక సాంద్ర చంద్ర పరిమండల సర్వాంగ రక్షణ ధర్మరక్షణమైన చర్మంబ దుర్మద మద్వైరిలోక భీకరాలోకములను సమాకుల నిబిడ నిరంతర నిష్ఠుర తమ పటల పటు ఘటనములు కుటిల పడు. ఇటువంటి ఆయుధాలు. ఆ ఆయుధాలన్నీ పురుషాకృతాలు. అవి చాలా ప్రకాశవంతంగా ఉన్నాయి. అవి ఆయన్ని కొలుసుకుంటాయి. నిజంగా ఏ ఒక్కరికైనా ఈ భావన స్థిరపడిందో భారత ప్రవచన ప్రధాన ఉద్దేశం నెరవేరు. అది సైన్యం. ఆయన్ని కొలుచుకుంటున్నారు. ఆయన శరీరపు కాంతులు 10 దిక్కులా వెలుగుతున్నాయి. మంచి సింహాసనం మీద కూర్చున్నాడు. తర్వాత చారుమౌళి స్థలి సమవేత చారుమౌళి స్థల సమవేత నిజరూపములు కలిగి వాళ్ళని చారుమౌళి అంటే చాలా అందమైనటువంటి మౌళి. మంచి మకుటములు పెట్టుకున్నారు. కిరీటములు పెట్టుకొని కిరీటములు పెట్టుకొని ఆయన్ని కొలుచుకుంటున్నారు.
ఆ కిరీటములతో ఆయన నమస్కరించేటప్పటికి ఆ కిరీటానికి అనేకమైనటువంటి కాంతులు ఉన్నాయి, మణులున్నాయి. ఆ మణులతో వాళ్ళు ఇలా నమస్కరించి ఇలా లేచేటప్పటికి వాళ్ళు ఏదో నీరాజనం ఇస్తున్నట్టుగా ఉంది. వాళ్ళు నీరాజనం ఇస్తున్నారు. ఏం మాట్లాడి చెప్పారండి. ఇలా ఇచ్చి నమస్కారం పెట్టేటప్పటికి ఇలా అది అంటే ఆ కిరీట కాంతులు ఆయన నమస్కరించి లేచి వాళ్ళగా ఆ లేచినప్పుడు పడేటప్పుడు ఇలా కాంతి ఇలా తిరుగుతుంది కిరీట కాంతులతో. తర్వాత తనదు చూట్కి ఎంతయో తగులొనర్చి తన తూర్కి ఎంతయో తగులనర్చి ఆ కర్మరాజు చూపుకి ఎంతో ఆనందంగా. అసలు వాళ్ళ ఆనందము అనే మాట చెప్తే చాలా తక్కువ. అది ఆ ఆనందం అనుభవిస్తేనే అర్థం అవుతుంది. కొన్ని ఇప్పుడు చెప్పండి, సర్టన్ థింగ్స్ కెన్ ఓన్లీ బి ఎక్స్పీరియన్స్, కెనాట్ బి ఎక్స్ప్లెయిన్. ఆ అవ్యయమైనటువంటి ఆనందంతో ఆయన చూపులు చూస్తున్నారు కదా, ఆ చూపుల నుంచి వచ్చినటువంటి ఆనందం లోపలికి అలా ఏం చేస్తున్నారు, ఆయన శరీరాన్ని తాగేస్తున్నారు చూపులతో. మున్ను చూచిన ముందు చూచిన అట్లకు ఎక్కడో ఈయన్ని చూసినట్టుంది. ఎక్కడో ఈయన చూశాడు. ఎక్కడ చూడండి, ఈయన ఇంటికి ఒకప్పుడు వాళ్ళ చెల్లెల్ని ఇచ్చినటువంటి వాడిగా, వీళ్ళకి సచివుడుగా, వీళ్ళకి మిత్రుడుగా, వీళ్ళ తమ్ముడికి సారథిగా, వీళ్ళు పంపిస్తే వెళ్ళిన ఒక రాయబారిలాగా. మీరు ఆ కర్ణుడి వచ్చినప్పుడు ఇలా చెప్పాడు, నేను అర్జునుని చెప్పాడు, కృష్ణుడు అంతటి వాడు ధర్మరాజు కాళ్ళు పట్టుకున్నాడు, నేను తప్పు చేస్తే క్షమించను. ఆ కృష్ణునంతటి వాడు కాబట్టి ఒక మహానుభావుడు తల వంచితే ఏమి ఆయన తల ఏమి తరిగిపోదు. ఆయన చేత తల వంచేటట్టు చేసినందుకు నువ్వు సిగ్గుపడాలి. నేను అంత వాణ్ణి చేత తల వంచేశానండి అని నువ్వు గర్వపడితే నీకంటే అవివేకి, మూఢుడు, జడుడు, మూర్ఖుడు ఇంకోడు లేడు. అయితే పెద్దవాడు నీకు సారీ చెప్పాడంటే అర్థం ఏంటంటే అంతకంటే నేను లాజు ఒకటి పీకితే నీకు ఆనందం, అంతకంటే నీకు అవమానం ఇంకోట్లేదు. చెప్పాడు పాపం, ధర్మరాజు పాదాల మీద పడిపోయాడు ఆయన. వీళ్ళు కర్ణుని చంపకుండా వచ్చినప్పుడు ఎంత సీన్ జరిగిందండి ఇక్కడ. ఎక్కడో దీన్ని చూసినట్టుంది. మరి అక్కడ ఉన్న దారి వేరు కదా. అయితే అక్కడిని ఈయన పోల్చుకున్నాడు. ఎవరిని చూసి? ఇంకో ఆయన్ని చూశాడు అక్కడ, ఆయన చూసి ఈయన పోల్చుకున్నాడు. నరుడు కేవల సవినయ, అది నరుడు కేవల సవినయ వినయ పరత వెలుగా కొలుచు నారాయణుని ఉపవర్య ఓ జనమేజయ. ఆయన పాదాల దగ్గరే కూర్చుని నరుడు అంటే అర్జునుడు కూర్చుకుంటున్నాడు. ఈయన్ని బట్టి ఆయన పోల్చుకున్నాడు, ఓహో ఈయన నారాయణుడా అని. ఎందుకని కృష్ణుడు ఎప్పుడు ఇలా కనిపించలేదు ఆయనకి, ధర్మరాజు గారికి ఎప్పుడు ఇలా కనపడలేదు కదా. చూస్తే ఎక్కడో చూసినట్టుంది. ఎవరా చూస్తే కింద అర్జునుడు కనబెట్టాడు. ఎందుకని నరనారాయణులకి అదే వాళ్ళది ఏంటంటే అవినాభావ సంబంధం. వాళ్ళు మనిషి నీడ, పువ్వు వాసన ఇవి ఎలా ఉండవు. సూర్యుడు కాంతి, చంద్రుడు వెన్నెల, నువ్వు ఎలా విడదీయలేవు, వాళ్ళని విడదీయలేవు. ఇదే మాట భీష్ముడు అనేక పర్యాలు చెప్పాడు. గురైనాయన వాళ్ళు మనుషులు కదలన్న మాట. వాళ్ళ మీద ఉన్నటువంటి భక్తితోనూ లేకపోతే వాళ్ళ మీద ఉన్న పక్షపాతంతోనూ చెప్పారని అనుకున్నారు, కానీ ఇవి నిజాలని ఎవరు అనుకోలేదు. చూడండి, అతి సాన్నిహిత్యం చాలా ప్రమాదం. ఎందుకంటే అతి సాన్నిహిత్యంలో ఆయన ఏదో జోక్ చేస్తున్నాడు అనుకుంటాం, వాడిని ఏదో చెప్తాడు. అది సంగతి.
గుర్తుపెట్టుకోండి ఆయన. అటువంటి మహానుభావుడు ఆ నారాయణ దర్శనం అయిపోయింది. ఈ నారాయణ దర్శనం వాళ్ళకి నిత్యము జరిగింది. ఒకప్పుడు నిత్యము అనుక్షణము జరిగింది. కానీ అప్పుడు ఆ స్పృహ లేదు. ఏదో గొప్పవాళ్ళని తెలుసు కానీ, ఎందుకని మనకి బాగా దగ్గరగా ఉందనుకోండి, మనకి విలువ తెలియదు. అది సరే. ఇప్పుడు కేదార్లో ఉన్నటువంటి వాళ్ళు, కేదార్ మనం ఇంత కష్టపడి వెళ్తాం, అక్కడ ఉన్న వాళ్ళకి ఏదో ఉందిలే. ఎప్పుడు కూడా దగ్గరగా ఉంటే దాని విలువ మనకి తెలియదు. అది అందుకే భీష్ముల వారు కూడా చెప్పారు, ప్రయత్నపూర్వకంగా దూరంగా ఉన్న తీర్థయాత్రలకే నువ్వు వెళ్ళు, అప్పుడు నీకు వ్యయ ప్రయాసాలు అవుతాయి, దానివల్ల నీకు కొంత కర్మక్షయం అవుతుంది అని చెప్పారు. తీర్థయాత్రల గురించి కూడా అనేక అసలు శాంతి అనుశాసక పర్వాల్లో చెప్పని విషయం లేదండి. అందులో ఉపనిషత్తులు గాని, బ్రహ్మసూత్రాలు గాని, లేకపోతే మామూలు తర్కము గాని అన్ని ఉన్నాయి అందులో. ఒక శాంతి అనుశాసక పర్వాలు చాలు మనకి. మిగతా శాంతి సప్తకంలో శాంతి అనుశాసకం, మిగతా పర్వాలని అంటారా పర్వాలు. చంపకమాల కానీ మది ఆ మహాత్ము కానీ మది ఆ మహాత్ము అధిక ప్రమదంబు వహించే అది చూసేటప్పటికి ఆ మహాత్ముడు, ఆ ధర్మరాజుడు మనస్సంతా ఆనందంతో ప్రమోదం. ఆహా, ఏమి నా దృశ్యం. ఇవాళ కదా నాకు కన్నులు ఉన్నందుకు కంటికి చూపు ఉన్నందుకు దానికి సార్థకత ఎందుకు వచ్చిందయ్యా అంటే, అదిగో చూడటం. రుక్మిణి జగదేపల ప్రాణేశ నీ మంజు భాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమియేలా పురుషరత్నమా నిన్ను భోగింపగాలేని తనులతవనిల సౌందర్యమేలా భువన మోహన నిన్ను పొడగానగాలేని చక్షురింద్రియముల సత్వమేలా దయిత నీ అధరామృతం బానగాలేని జిహ్వకు ఫలరస సిద్ధియేలా నీరజాతనయన నీవనమాలికా గంధమబలేని ఘ్రాణమేలా ధన్యచరిత నీకు దాస్యము సేయని జన్మమేల ఎన్ని జన్మలకు. ఇవాళ కంటి ఉన్నందుకు, కంటికి చూపు ఉన్నందుకు దానికి సార్థకత అనుకున్నాడు ఆయన. చాలా ఆనందం పడ్డాడు. ఆ చక్షురింద్రియముల సత్వమేలా, ఆ చక్షువు నిన్ను చూడాలి, నిన్ను చూస్తే గాని ఆ కంటికి చూపు, ఆ చూపుకి ఇది సరిపోతుంది. సరే, తర్వాత ఉండడం కనుగొని ప్రియం బెసగ. ఉండడం అంటే ఇంకోసారి మరోవైపు ఇది చూశాడు, మళ్ళీ ఇటువైపుకి వెళ్ళి చూశాడు, మళ్ళీ ఇటువైపుకి వెళ్ళి చూశాడు. ఉండడం కనుగొని ప్రియం బెసగా కౌరవ వంశవరేణ్య దీప్తిధాముని. ఓ కౌరవ వంశంలో పుట్టేటువంటి వచ్చేది జనమే చేయ. దీప్తిధాముడు అంటే రవి పంక్తిలోన రవి పంక్తిలోన 13వ మూర్తి వెలుగుచుండగా. ఇంకోని చూశాను, ఈయన ఇది చూసి ఆనందం పొందాడు. ఇంకో వైపుకి ఇటు చూసేటప్పటికి అక్కడ దీప్తిధాముడు అంటే కాంతియే ఇల్లుగా కలవాడు,
ప్రకాశమే ఇల్లుగా కలబడదు. అసలు కాంతి అంటే సూర్యుడే కదా, ఏంటి ఇంకో సూర్యుడు వచ్చాడా, 13వ సూర్యుడు వచ్చాడా అన్నాడు. ఏంటంటే 13వ సూర్యుడు రావడం ఏంటి, మనకి ద్వాదశాదిత్యులు అని ఉన్నారు. ఆ ద్వాదశాదిత్యులు కానీ 13 ఆదిత్యుడు, ఈయన కూడా ఆదిత్యుడి నుంచి వచ్చాడు కదా, కాబట్టి ఆ తేజస్సు ఉన్నాయి. ఎవరయ్యా? కర్ణుడు. కర్ణుడు కూడా సూర్యుడిలాగా వెలిగిపోతున్నాడు. ఏది? ఈ విష్ణుమూర్తికి కొంచెం దూరంలో. కాబట్టి ఆయనకి ఆలోకం లభించింది. గుర్తుపెట్టుకోవాలి, కర్ణుడికి లభించింది ఆలోకం. అర్థమైందా? ఈ మొత్తం ఇప్పుడు మొత్తం అందరికీ, దాదాపు అందరికీ ఎవరెవరికి ఏ లోకం లభించింది, ఎవడెవడు ఎక్కడికి పోయాడో చెప్తారు. కర్ణుడు కూడా ఇంచుమించు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎలా ఉన్నాడు? మంచి వెలుగుతూ ఉన్నాడు, దుర్నిరీక్షముగా, 13వ సూర్యుడు అన్నట్టుగా ఉన్నాడు కదా. తర్వాత మరి భీమసేనుని మరుద్గణ మధ్యగతత్వ మరుద్గణముల మధ్య, మరుద్గణములు అంటే వాయువు, మొత్తం 7 వాయువులు ఉన్నాయని చెప్తారు. ఆయన వాయునందనుడు కదండి, కాబట్టి ఆయన మరుద్గణముల్లో కలిసిపోయాడు. అక్కడ భీమసేనుడు వెలిగిపోతున్నాడు, ఆంచి తేజవంతంగా. ఇక్కడ కర్ణుని చూశాడు, భీముని చూశాడు. సరే, అక్కడ అర్జునుని అక్కడ ఆయన కొలుచుకుంటున్నాడు. ఇదిగో ఇక్కడ నారాయణుడు, తేటగీత గుర్తుపట్టాడు. వీళ్ళందరినీ గుర్తుపట్టాడు ఈయన. అర్జునుని గుర్తుపట్టాడు, అర్జునుని చూసి కృష్ణుని గుర్తుపట్టాడు. సరే, కర్ణుని తర్వాత మన భీముణ్ణి గుర్తుపట్టాడు. ఎంతో తేజవంతంగా ఉన్నాడు. అర్థమైందండి. తర్వాత అంగముల భంగి తొల్లింటి ఎట్లయ్యి అనూన సాటి లేని తేజస్సుతో వెలిగిపోతున్నారు. కానీ ఇంతకు పూర్వం ఉన్నటువంటి ఆ రూపాలు అలాగే ఉన్నాయి. ఆ ఫేస్ కట్స్ ఏమి మారలా, కానీ తేజస్సు పెరిగింది. వాళ్ళలో తేజస్సు పెరిగింది, ఆ ఫేస్ కట్ ఏమీ మారలా. అటువంటి వాళ్ళని ఇద్దరిని చూశాడు. ఈయన ఇద్దరిని చూశాడు. ఎవరు వాళ్ళు? కనియే చూశాడు. అశ్వి సమీప వర్తనుల తత్సమాన మూర్తుల ఆ మాద్రి కొడుకులైన నకుల సహదేవుల్ని, వాళ్ళు అశ్విని దేవతలు. వీళ్ళు అశ్విని దేవతలు మొత్తం 2 అని కొంతమంది ఉన్నారు, కానీ 11 మంది ఉన్నారు. వాళ్ళు ఎవరంటే, ఒకళ్ళు చెప్పమ్మా, దక్షుడు. అవి మనకి మొత్తం అశ్విని దేవతలు ఎలా ఉన్నారంటే, ఈ అశ్విని దేవతల నుంచి కొంతమంది ఇంకో లోకాలకు వెళ్తారు వాడు. సరే, అది మనం తర్వాత చెప్పుకుందాం. వీళ్ళు ఏం జరుగుతుందంటే, వీళ్ళు అశ్విదేవతలు అంటే అశ్విని దేవతలు, వాళ్ళ వరప్రసాదం కదా. కాబట్టి తేజోవిరాజితులై ఆ మాద్రిసుతుల్నిద్దరిని చూశాడు. దీనికి ఆనందం కలిగి అందరూ కూడా తను ఉన్న ప్రదేశానికి తనకంటే ముందరగానే వచ్చారు, తను వచ్చిన ప్రదేశం. కాబట్టి ఇది ఎప్పుడు కూడా మనతో పాటు నలుగురుతో నారాయణ ఉండాలండి. చిన్నప్పటికి శ్రీరామ రక్ష అని అనుకోకూడదు. కానీ అందరూ చూద్దాం, అప్పుడు భగవంతుడు మనల్ని చూస్తాడు. అది సరి. తర్వాత చంపకమాల ఉదిత రవిచ్చవి, ఇప్పుడు ఇంకోళ్ళని చూస్తున్నాడు. ఇంతవరకు ఈయనందరినీ పోల్చగలిగాడు, గుర్తుపెట్టగలిగాడు. ఒకళ్ళని చూసినప్పటికీ ఈయన గుర్తురాలి ఎవరా అన్నాడు. ఉదిత రవిచ్చ అంటే సూర్యోదయ సమయంలో బాలభానుడి కాంతితో సమానమైనటువంటి కాంతులు తన శరీరము నుంచి వెదజల్లుతూ, ఆ బాలభానుడి కాంతులు
ఎలా ఉంటాయంటే లేలేతగా ఉంటాయి. అటువంటి కాంతులు తన శరీరం మొత్తం నుంచి వస్తున్నాయి. వస్తూ ఉండగా తరుణి ఉత్పల గంధి. తరుణి, ఆ తరుణి అంటలో చాలా మంచిగా అండి. సూర్యుడికి కూడా తరుణి అనే పేరు, స్త్రీకి కూడా తరుణి అని పేరు. తరుణి అని పేరు అంటే అర్థం ఎందుకు వచ్చింది ఆవిడికి? తరుణము లేదు కాబట్టి. వాడు మీరు మరి గుర్తుందో లేదో కానీ హలో మిస్ ఏమిటో ఇంగ్లీష్, దేన్ని మిస్ చేయకూడదో దాన్నే మిస్ చేశారు. అదే మన తెలుగులో చూడండి, తరుణి, తరుణము లేదు. ఏమంటారు మీరు? మీ సీట్లో కూర్చోవాలంటారు. కోర్స్ ఈ విశాల గగనంలో నా సీటు కొంచెం చూపిస్తారా? మీకు మరి సినిమా పేరు గుర్తొచ్చింది లేదు, మనం ఏం చేస్తాం చెప్పండి, చూడాలి అది కూడా. చూడండి ఇప్పుడే. సరే, అంతకేంటంటే తరుణము లేనిది అని అర్థం. అది కాబట్టి తరుణి. ఏమి చెప్పారండి అసలు ఆ పేరు? అసలు మన దాంట్లో ఎవరిని తరుణి అనాలి, ఎవరిని పొలతి అనాలి, ఎవరిని పడతి అనాలి, ఇవన్నీ ఉన్నాయి. మీకు నేను భాగవతం చెప్పేటప్పుడు చెప్పాను, గంగావతార సందర్భంగా మీకు గుర్తుంటుంది. అది గుర్తులేదనుకోండి, మనకి కలిగింది ఉన్నాయి. నమస్కారం. అది కాబట్టి ఇక్కడ తరుణి. ఈ తరుణి అంటే పైగా ఏంటి, బాలభానుడు కదా, ఆయన కూడా తరుణి అని పేరు. ఈవిడ ఒక స్త్రీని చూశారు, ఆవిడ ఉత్పలగంధి అంటే సహజంగా ఆవిడ శరీరంలోంచి పూల వాసన వస్తుంది. అది ఎవడేదో పెట్టుకున్న పూలు కాబవి, ఉత్పలములు అంటే కలువ. ఆ కలువల వాసన ఆవిడ శరీరం నుంచి సహజంగా వస్తుంది. అదేదో రాసుకోవడం మూలంగానో, పూసుకోవడం మూలంగానో, పోసుకోవడం మూలంగానో రాదా, అది సహజంగా వస్తుంది. అందుకే మన శరీరంలో మనకి నలుగురు ఉంటారు, పద్మిని, శంఖిని, ఇలా జాతులు. అందుకే చక్రార్చనలు కూడా నలుగురిని చెప్తారండి. దివ్య, శంఖ, పద్మ అని నలుగురు చెప్తారు పశ్చిమామనాయుడు. దివ్యులు, శంఖ, పద్మ. దీన్ని బట్టి వాళ్ళు మనం ఆ స్థితి ఏమిటో గమనించవచ్చు. కాబట్టి ఇక్కడ చెప్పమ్మా, ఉత్పలగంధి అంటే మంచి సహజంగా తన శరీరం నుంచి సువాసనలు వస్తుంది ఆవిడ. ఉదాత్తమూర్తి, ఆవిడ చాలా ఉదాత్తంగా ఉంది. ఆవిడ వైభవం గాని, ఆవిడ ఆహార్యము గాని, ఆవిడని కొలుచుకుంటూ అనేక మంది ఉన్నారు. ద్రౌపది, ఆవిడ ఎవరయ్యండి? ద్రౌపది అన్న విషయం తిక్కన గారు మనకి చెప్పాడు, కానీ ఈయన పోల్చుకోలేకపోయాడు. ఎందుకని తనకి తెలిసిన ద్రౌపది కలాగా లేదు. ఆ ద్రౌపదిని రాజకుమారి లాగా చూశాడు ఈయన. ఎప్పుడు ఏదో విరబోసుకుని ఏడుస్తూ ఉన్న ద్రౌపదే కాదు, ఈయన రాజకుమారు. రాజవైభవాలు కూడా ఈవిడతో అనిపించింది, కానీ 36 సంవత్సరాలు అనిపించింది. ఏది పోని అంతకు పూర్వం మన ఇంద్రప్రస్థంలో కొన్నాళ్ళు రాజ్యం చేశారు కదా. ఆవిడ ఎంత అందంగా ఉందంటే, ఆవిడ వచ్చి నమస్కారం పెడుతూ ఉంటే కౌరవ కాంతలు, దుర్యోధనాది భార్యలు వాళ్ళందరూ ఏమి అందం. మీకు భారతంలో చెప్పాను నేను, మీకు గుర్తుందో లేదు. ఇవి సౌందర్యం, ఏమి సౌందర్యం, ఈవిడ వస్త్రాల మీదే ఇంత సౌందర్యం ఉంది, లేకపోతే ఎలా ఉంటుందా అని వాళ్ళకి అనిపించింది అభిప్రాయం. మీకు భారతంలో సభాపర్వంలో చెప్పాను, మీకు గుర్తుందో లేదు. అది సంగతి. ఏమి ఆ సౌందర్యం, ఏమి ఆ వయ్యారం, ఆ విలాసం, ఆ మదాలసత, లాలసత, ఆ విచక్షణ, వినమ్రత, అసలు అన్ని కలిసి కొట్టుగా ఉన్నాయి అందులో. ద్రౌపదిని మనకి చెప్పేశాడు ఆయన, కానీ ఈయన పోల్చుకోలేకపోయాడు. ఆవిడ యొక్క ఆ ఉత్పలగంధి, ఆ ఉదాత్త స్వరూపము, ఆ కాంతులు రావడం, ఇవన్నీ చూసి ఈయన పోల్చుకోలేకపోయాడు. పోల్చుకుని పక్కన ఇంద్రుడిని అడిగాడు, ఈవిడ ఎవరండి అని.
ఆ చోటెల్లను తన ఆ ప్రభ తోటనెల్ల తన చేయగా ప్రభవెందుకు ఆ ప్రదేశాన్నంతా తన శరీరము నుంచి వచ్చేటువంటి కాంతులతో ఈవిడ వెలుగు నింపేస్తుంది. వెలుగందుగా చేయుదా. ఆ ప్రదేశం ఇంత వెలుగుగా ఎందుకుందంటే ఆవిడ శరీరం నుంచి వచ్చేటువంటి కాంతులు. అంటే ఒక లైట్ పెట్టేప్పటికి ఆ శరీరం అక్కడ అంతా లైట్ రాదండి, అలా అన్నమాట. అంత ఆ ప్రదేశాన్ని కాంతివంతంగా చేసేటువంటి ఆవిడే. ఆ విదిత యశుండు చూచి ఆ విదిత యశుండు చూసి మంచి యశోవంతుడు కీర్తివంతుడైనటువంటి ఆ ధర్మరాజు చూసి మది విస్మయం అది విస్మయం ఉందగా ఆశ్చర్యపడే. ఎవరి దేవకన్య, ఎవరై ఉంటుంది ఈ దేవకన్య? ఈవిడ దేవకన్య దేవ గంధర్వ సిద్ధ సాధ్య చారణ సరస స్త్రీ ఎవరి అనుకున్నాడు. ఇంద్రుతోడ ఈ మదవతి ఎవ్వరు? ఆర్యజనుల చేత కీర్తింపబడి గౌరవింపదగిన చరిత్ర కలిగిన ఓ ఇంద్ర, ఈ మదవతి ఎవరు? ఎరుంగా చెప్పవి, నాకు తెలిసేటట్టు చెప్పు. ఈ మదవతి ఆవిడ ఎలా ఉందంటే అసలు మంచి అనివార్య జృంభణ యవ్వనారంభంలో ఉన్నటువంటి ఆ తరుణము లేని తరుణలాగా, అందుకే తరుణివాడు సంగా తరుణలాగా ఉందన్నమాట ఆవిడ. అన్న నాకు కొంచెం చెప్పాడు, చెప్పు అన్నాడు. ఇప్పుడు అనేటప్పటికీ ఇంద్రుడు ధర్మజునికి దేవత్వం పొందిన నాయన, నీ వాళ్ళందరూ దేవత్వం పొందారయ్యా, వాళ్ళందరినీ చూపి చెప్తాను చూడని చెప్పాడు. ఇక్కడ కొంతమంది ఇంద్రుడు చెప్పాడు, కొంతమంది వైశంపాయనుడు చెప్పేస్తారు. ఇక్కడ నుంచి ఎవరెవరు ఏ ఏ లోకాల్లో పొందారు ఏమిటి. శీసపద్యం. అనవుడు అతనితో నాతడు ఈ భామ మహాలక్ష్మి ద్రౌపది. గుర్తుపెట్టుకోండి. నేటప్పటికీ అతనితో అంటే ధర్మరాజుతో ఆతడు ఇంద్రుడు. అయినా ఈ భామ, ఈ స్త్రీ ఎవరో తెలుసా? మహాలక్ష్మి అంశతో జన్మించినటువంటి ద్రౌపది. అందుకే ఆవిడలో అంత ధైర్యము స్థైర్యం. ఆవిడ ధైర్యలక్ష్మి. మామూలు స్త్రీ అనుకోండి, ఎప్పుడో ఆత్మహత్య చేసుకుంది, లేదా అసలు చనిపోయింది. ఇప్పుడు చూడండి, సుభద్ర రాలేదే, కృష్ణుడి చెల్లైనా సుభద్ర. చివరికి వీళ్లతో పాటు మహాప్రస్థానాన్ని కూడా సుభద్రను అక్కడ అడ్డే పెట్టారు. అలాంటి సుభద్ర తక్కువది కాదండి, నేను ఆవిడ తక్కువ చేయట్లేదు. సుభద్ర అంటే ఎవరో కాదు, సాక్షాత్తు పరమేశ్వరి స్వరూపమే. అది మంత్రము మన మంత్ర దాంట్లో నందాత్మిక, ఆవిడనే తురియ విద్య అని పిలుస్తారు. తురియం చక్రార్చన పనులకు ఇది కొంచెం అర్థమై ఉంటుందని నేను అనుకో. కాబట్టి ఇక్కడ ఈ భామ మహాలక్ష్మి ద్రౌపదినైనా మహాలక్ష్మితో వచ్చిన ద్రౌపది అంటే భారత కథని ఆవిడ నడిపించింది. ఆవిడ శక్తి స్వరూపిణి. ద్రౌపది అనే శక్తి లేదనుకోండి, గణేష్, భారతమే లేదు అసలు. భారతం అంటే ఏమిటి? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, అంతే. ఇందులో ఇదే వాళ్ళు పడిపోయారు వీళ్ళు పడిపోయారు కాదు. అందులో మన మంచివాడు తప్పదండి. ఎందుకంటే ఆ అగ్నితో కలిసిన ఇనుముతో కలిసినటువంటి అగ్ని కూడా సమ్మెటపోట్లు తప్పు. అనగా పాపములు చరిత్ర లేని పాపములు, ఏం పాపము లేని ధర్మరాజా అనగా ద్రుపదునికి కూతురైన ఎవడు? ద్రుపదునికి కూతురై అయోని ప్రభవంబగు మానుష రూపంపు మహిత లీలముగా దాల్చి ఈవిడ ద్రుపదుని కూతురు. ఈవిడ
మామూలు తల్లి కర్పం నుంచి రాలేదు. ఎలా వచ్చిందో మీకు చెప్పాను నేను. ఉపయాజీ యాజీ, ఉపయాజీ దగ్గరికి వెళ్ళాడు ద్రుపదుడు. నువ్వు చేయిస్తావు, నీకు నేను దక్షిణ అన్నాడు. చంపేది. యాజీ దగ్గరికి వెళ్ళాడు, చేయిస్తాను. యాజీ ఉపయాజికి తమ్ముడు, అన్నయ్య. యాజీ అన్నయ్య, ఉపయాజి తమ్ముడు. అన్నగారు వెళ్ళినప్పటికీ ఆయన అన్నగారు రాజ్యం పాటి దగ్గర వచ్చాడు. చక్కగా యజ్ఞం జరిగింది. ఆవిడ మంత్రం తీసుకొచ్చి, నాయన ఈ పాయసం నీ భార్యను పిలువు, ఆవిడ తాగుతుంది. ఆవిడ తాగేటప్పటికి నీకు ఒక కొడుకు ఒక కూతురు కలుగుతారు. ద్రౌపదుడి కోరిక ఏమిటి? ద్రోణుణ్ణి చంపే కొడుకు పుట్టాలి, అర్జునుణ్ణి పెళ్లి చేసుకోగల కూతురు పుట్టాలి. ఇది ఆయన తప్పకుండా అన్నాడు. పిలిచాడు. ఈవిడికి ఏం చేసింది? అప్పటి నుంచి పూజ చేసుకుంది. గురువు అంటే ఎలా ఉండాలి ఇదంతా పూర్వం కూడా చెప్పాను. కానీ ఇంకొకసారి కొంచెమైనా మనసుకి ఎక్కకపోతుందా అన్న ఒక చిరు ఆశతో పిలిచాడు. ఎలా వచ్చాయంటే అలా వచ్చేయాలి. ఒక్క నిమిషం గురువుగారు, నేను ఇప్పుడే బొట్టు పెట్టుకుని వస్తా అలాగే రా. ఈ లోపల సుముహూర్తం దాటిపోతుంది, అంత అయిపోయింది. కాబట్టి ఆవిడ స్నానానికి వెళ్ళిందండి. ఉపయాజి ఈవిడ స్నానానికి వెళ్ళి అలంకరించుకుని తిరిగి వచ్చే వరకు నన్ను ఇది ఇలాగే పట్టుకుని ఉంచమంటావా? ద్రౌపదుడు ఉనికిపోయాడు. ఉంచోమంటా అంటే ముందర ఈయన్ని చెప్పిస్తాడు. ముందర కూతురు కొడుకు మన దేవుడేరు. ఏం మాట్లాడాల అంతే. ఆ పాయసాన్ని ఆ అగ్నిహోత్రంలో కోటే అందులోంచి పుట్టుకొచ్చాడు. ఇద్దరు అగ్ని యాజ్ఞసేని, అందుకే ఆవిడ అసలు పేరు యాజ్ఞసేని. ద్రౌపది అంటే ద్రౌపదుడి కూతురు ద్రౌపది, ఆవిడ పేరు కాదు. అలాగే పాంచాలి కూడా ఆవిడ పేరు కాదు. పాంచాలి దరిద్రంగా పంచగురు ఐదుగురు గాలి కాబట్టి అనుకోకండి. పాంచాల దేశపు రాజకుమారి పాంచాలి. ఇప్పుడు అలా అంటే ఐదుగురి గాలి అయితే పాంచాలి, ఒకళ్ళకైతే ఏకాలి అనాలి. ఏకాలి 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 పాంచాలి ఇలా ఉండవు. కాబట్టి మనకి పాంచాల దేశపు రాకుమారి పాంచాలి. ఆవిడ అసలు పేరు కృష్ణ. అలాగే ఉంటుంది. మనకి భారతంలో కృష్ణుడు నలుగురు. కృష్ణద్వైపాయనుడు ఆయన అలాగే ఉంటాడు. కృష్ణుడు ఈయన శ్రీకృష్ణ. కృష్ణ అర్జునుడు కూడా నల్లగా ఉంటాడు. కృష్ణ ఈవిడ నల్లగా ఉండదు. కృష్ణ అది నలుగురు కృష్ణులు ఉన్నారు. విచిత్రంగా మీకు భారతం చెప్పి ఆయన కూడా అలా కూడా పేర్లు కూడా కృష్ణ ఉంది. ఆయన శరీరం కూడా కృష్ణ నలుపు. అది సంగతి. ఏదో శివకుమార్ లాగా తెల్లగా ఉంటుంది. ఆవిడంటే చక్కగా ఐరావతం లాగా ఉంటుంది. ఐరావతం లాగా ఉచ్చైశ్వరం చందమామలో వెన్నెల్లాగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనము అయోనిజ ప్రభావ తల్లి గర్భం నుంచి రాలావిడ, అందులోంచి ప్రపంచింది ఆవిడ యజ్ఞశీలి. మానుష రూపము మహిత లీల ఒక ఆటగా ధరించింది. పైగా ఆవిడ అసలు స్వరూపం జగన్నాథుడి ఇక్కడ వరకే ఉండడానికి కాలము మీకు నేను భారతములో ముందరలోని చెప్పినట్టు నాకు గుర్తు. అది మళ్ళీ ఇప్పుడు నాకు చెప్పే ఓపిక లేదు. మహాదేవ భవదనుభూతి చెల్లించే ఇన్నాళ్ళు మీకు అనేకమైనటువంటి అనుభవాలను ఇచ్చింది ఆవిడ కదండి. ఆవిడ మీ దగ్గర ఉండి మిమ్మల్ని కార్యోన్ముఖుల్ని చేయడమే కాక అన్ని ఆనందాన్ని పంచి ఇచ్చింది. అది గౌరీశ్వరు ఆజ్ఞ వహించి వచ్చే. నువ్వు అనుకుంటున్నావు ఇది శివుడి శాసనం. ఇది శివుడి శాసనం మూలంగా. అందుకే అర్జునుడు చెప్తాడు ఎవరికి? ఊర్వశి. ఆడి తప్పని మాయమ్మ అభిమతాన సత్యమెరిగిన వ్యాసుని శాసనాన పడతికి ఈశ్వరుడు సగిన వరబలాన
నడచుచున్నట్టి ధర్మ బంధమిది వనిత. ఊర్వశి ఈయన హేళన చేస్తుంది. అవయా నీ అన్నగారి భార్య నీకు అమ్మ కాదా, మరి నీకు ఎలా అవుతానయ్య కదా తమ్మని అంటావు అనేటప్పటికీ చెప్తాడు, మా అమ్మ ఆడి తప్పని మా అమ్మ అభిమతాను, మా అమ్మ ఒక మాట అంది పంచుకోండి అనేటప్పటికి మేము పంచుకో. 2, వ్యాసుడు శాసించాడు, ఆయనకి సత్యం తెలుసు. ఇదిగో ఈవిడికి ఈశ్వరుడు వరం ఇచ్చాడు, మీకు పంచ ఇంద్రోపాఖ్యానం. 5 ఎలా వచ్చారు ఇది గత జన్మలో, ఆవిడ ఎక్కడ తపస్సు చేసింది కాశీలో, అదే ద్రుపదాదిత్యుడు. విచిత్రం ఏంటంటే ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్ తీసి పక్కన పెట్టేశారు. చేయొచ్చు, మనకి నచ్చితే మనం ఏదైనా చేయొచ్చు. అదే పరాయి వాడు వచ్చి దానికి అన్ని చేసావు, మా ఆలయాన్ని నువ్వు తీసేసావు, మరి నువ్వు తీసేసుకుంటే ఎవడు ఇంకోటి తీసినా నువ్వు తీసినా తీయటం అనేదే కార్యక్రమం అక్కడ జరిగింది. అది గౌరీశ్వర ఆజ్ఞ వహించాడు, గౌరీశ్వరుడు ఆజ్ఞ వహించి మీ అందరికి ఆనందాన్ని పంచింది ఆవిడ అని చెప్పి. ఎందుకంటే ఆవిడ లాంటిది ఇంకోటి లేదు. సృష్టిలో తీసుకుంటే 5 భార్యగా ఉండి పతివ్రత అనే పేరు తీసుకోవచ్చు. మరొక్క మాట చెప్తున్నాను, భారతానికి సినిమాలు నాటకాలు ఈ దుర్యోధనుడు వాడు పడిపోవడం చూస్తే పాంచాలు నవ్వడం, ఇది లేదు, ఇది జరగలేదు, కనీసం నమ్మకండి. ఎవడు అంచాలి అంత నవ్వేటువంటి మీన్ మెంటాలిటీ ఆవిడది కాదు. మహానుభావురాలు ఆవిడ నవ్వలే, అసలు ఆవిడ అక్కడ లేదు, అసలు అక్కడ నవ్వడం అనే ప్రసక్తే లేదు. ఎవ్వడూ నవ్వలేదు ఆవిడని చూసి. ఏది అసలు భారతం ప్రకారం పాంచాల నవ్వకపోతే భీముండ వేళ ఈ అసలు ఎవ్వడూ లేడురా, అక్కడ ఎవ్వరూ లేరు. వాడు తను ఇదిగా చూసుకో. ఇది వాళ్ళకి ఇంత ఇంద్రప్రస్థము ఇంత మైసభ ఉండ తట్టుకోలేక నాకు అది కావాలి అని అది ఏదో సాకుగా చెప్పాడు. అంతే తప్పితే అక్కడ అసలు నవ్వటం అనే ప్రసక్తే లేదు. ఇది కొంతమంది కవుల కల్పన. ఆ తర్వాత ఈ సినిమాలకు వచ్చేటప్పటికి బాగా వచ్చేసి తర్వాత అని చెప్పి అల్ల రమ్యాకృతులు ఎవరు అని చెప్పాడు. ఇప్పుడు చెప్పేచ్చాడు అలా ద్రౌపది అయినా ఆవిడ ఎవరో కాదు, సాక్షాత్ మీ శౌర్య లక్ష్మి, ఆవిడ ఒక లీలగా వచ్చింది నాయన. ఇప్పుడు ఇంకోళ్ళని చూపించాడు అక్కడ రమ్యాకృతులు, పరమ రమ్యమైన చాలా అందమైనటువంటి ఆకృతుల్లో ఉన్నారు 5. అల్లా రమ్యాకృతులు ఎవరు, గంధర్వ వరుడు. చూసావా 5 ఉన్నారే, వాళ్ళే ఈ ద్రౌపదికి కొడుకులుగా మీకు మీ వల్ల జన్మించారు. వాళ్ళు గంధర్వులు. అంటే వాళ్ళు గంధర్వ లోకానికి వెళ్ళిపోయారు, ఎవరి లోకానికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈవిడ లక్ష్మీ అంశతో పుట్టినటువంటి ఈవిడ మహాలక్ష్మిలో కలిసిపోయింది. మహాలక్ష్మి పుట్టింది కదా, అందులో కలిసిపోయింది. సరే అది నెక్స్ట్. ఈ కర్ణుడు సూర్యుడిలో కలిశాడు, ఈయన మరుద్గణముల్లో కలిశాడు భీముడు. ఈ నరనారాయణులు ఇద్దరు ఒక చోట. ఈ అశ్వని దేవతల్లో ఉన్నారు వీళ్ళు నకుల సహదేవులు. అయిపోయింది, వాళ్ళ లోకాలకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు గంధర్వ లోకానికి వెళ్ళిపోయారు 5. ఎవరు, ఈయన కొడుకులను ఉప పాండవులు. గంధర్వులు అది ఈ కమలనైన యందు మీకు జన్మించిన మీకు ఈ కమలనైన ఈ ద్రౌపది వల్ల మీకు పుట్టారే వాళ్ళే గంధర్వులు. అదిగో గంధర్వుల్లో శ్రేష్ఠుడు వాడు. అల్లవాడే మీ తండ్రి, అదిగో ఆ కంటే కొంచెం కనిపిస్తున్నాడు చూడు, మీ పెద్ద తండ్రి అగ్రజుడు, ఆయన కూడా గంధర్వుడు.
అల్లవాడే మీ తండ్రికి తండ్రి అగ్రజుండు, మీ తండ్రికి అగ్రజుడు, మీ నాన్నకి అన్నయ్య. ప్రకట గంధర్వపతి ధృతరాష్ట్రనాముడు. ఇందు అతడు అంచు. ఇగో చూసావా నాయన, ఇందు అతడు అంచు చూపే నరేంద్ర ముఖ్య ఓ జనమేజయ. ఆయన గంధర్వుడిగా ఉండగా కూడా ఆయన పేరు ధృతరాష్ట్రుడే. గంధర్వులకి ఆయన రాజు. అదిగో ఆ గంధర్వరాజే భూలోకంలో ధృతరాష్ట్రుడుగా పుట్టాడు. కాబట్టి ఆయన తపస్సు చేసి మళ్ళీ ఆయన గంధర్వలోకానికి ఆయన వెళ్ళిపోయాడు. అదిగో ధృతరాష్ట్రుడు. మళ్ళీ మా ధృతరాష్ట్రుడు అంటాను మనం. అదిగో ఆయన అక్కడ ఉన్నాడు. ఆయన అక్కడ భార్యతో ఉన్నాడు. ఉపమాండవులు అయిపోయారు. ఈయన ప్రశ్న కన్నా ఆయనే చెప్పేస్తున్నాడు. మళ్ళీ ఈయనకి అందరూ కావాలి కదా బాబు. తర్వాత మనం 61 ఆపాలి. ఇట్లు ద్రౌపది ద్రౌపదేయుల ద్రౌపది అంబికేయుల తెరంగెరింగించి వెండియు ఆఖండలుండు పాండవాగ్రజునకు కర్ణం చూపి నాయన ఇలా ద్రౌపదేయుడు అంబికేయుడు అని ధృతరాష్ట్రుడి యొక్క విధి విధానాన్ని చెప్పి, ఇప్పుడు ఆయన కర్ణుడు ఆఖండలు నుండి ఇంద్రుడు కర్ణుని చూపించి భవదగ్రజుడు ఇదిగో మీ అన్నయ్య సూర్యానపర శరీరంబు. అది సూర్యానపర శరీరంబు అంటే ఇంకో సూర్యుడ, అపర సూర్యుడు అనమాట. అపరసూర్యుడు అంటే ఇంకో సూర్యుడు. అన్న శరీరం కలిగినటువంటి వాడు కౌంతేయుడై, ఈయన కూడా కుంతి కొడుకే. కౌంతేయుండై రాధేయుండన పరిగిన వాడు. నిజానికి ఈయన కౌంతేయుడు, కానీ రాధేయుడుగా పిలువబడ్డాడు. అని పిలువబడినటువంటి ఈయన పొరగిన వాడు చూడుగా కౌంతేయుడు చూడనాయి. ఎందుకంటే ఈయన గురించి నువ్వు చాలా దిగులు పడుతూ ఉంటావు. సిద్ధ సాధ్య విశ్వదేవ గణములతో ఉన్నవారు ప్రభూతులై వాసుదేవానుచరణ పరాయణులగుచు వర్తించిన ఇంకాగా చెప్తున్నాడు. ఆయన కర్ణుని చూపించాడు. కర్ణుని చూపించి ఇప్పుడు ఏం చెప్పారు? మళ్ళీ మొదటి చదువుమా. చూడమని పలికి కర్ణుని చూడమని పలికి. ఇంకో కొంతమంది సిద్ధులు అయిపోయారు, కొంతమంది సాధ్యులు అయిపోయారు. అంటే అందరూ దేవలోకంలో ఉన్నారు. విశ్వేదేవ గణములు మనం ఎప్పుడన్నా తిథి పెట్టాల్సి వస్తే విశ్వేదేవులు ఉంటారు. వీళ్ళు 11 మంది. వీళ్ళు విశ్వేదేవులు అంటారు. కాబట్టి ఈ విశ్వేదేవులు అశ్వని దేవతలు ఇద్దరు. విశ్వేదేవులు 11 మంది. తదంశ ప్రభూతులై అంటే కొంతమంది సిద్ధలోకం నుంచి వచ్చారు, కొంతమంది సాధ్యలోకం, కొంతమంది విశ్వేదేవలోకం నుంచి వచ్చారు. వాళ్ళు మళ్ళీ అక్కడికి వెళ్ళారు. వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఈ వాసుదేవానుచరణ పరాయణులు అంటే వాసుదేవుడు యొక్క పాద పద్మముల్ని సేవించటమే వాళ్ళ పరాయణత్వంగా ఉన్నారు, వర్తించారు. వాళ్ళు ఎవరయ్యా అంటే సాత్యకి, కృతవర్మ యాదవులు. ఇదిగో నాయన, ఇదిగో సాత్యకి, ఇదిగో కృతవర్మ. వీళ్ళందరూ ఇప్పుడు ఎవరైపోయారు? సిద్ధుల్లోను సాధ్యుల్లోను విశ్వేదేవ గణాల్లో కలిసిపోయారు. వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఏం చేసుకుంటున్నారు? ఈ నారాయణుని సేవించారు, వాసుదేవుని సేవించారు. అది కందపద్యం అని చెప్పి వాళ్ళందరినీ చూపించి అభిమన్యుని చూచితే, ఇప్పుడు అసలు ఆయన దగ్గర అభిమన్యుని చూచితే, ఇదిగో అభిమన్యుడు చూసావా ఆయన ఎక్కడున్నాడు? చంద్రుభంగి. ఈయన చంద్రాంశతో పుట్టాడు, అందుకే ఆయన చంద్రుడిలాగా వెలిగిపోతున్నాడు. చంద్రుభంగి ఉజ్వల కాంతి తనరుడు, చంద్రుడిలాగా వెన్నెల విరజిమ్ముతున్నటువంటి వాడు. ఆ అభిమన్యుడు చూసావా? అదిగో
తదంశజాతుండు తదంశజాతుండు, ఆ చంద్రాంశతో పుట్టినటువంటి వాడు అనూన ధృతిశాలి అనూన ధృతిశాలి విడే, సాటి లేని ధృతి కలిగి అంచు చూపన్ అంచు చూపన్ అన్న అధ్యాత్మాన్ని చూపించాడు. దిశ ఆ చంద్రాంశం పెట్టాడు, అనూన ధృతిశ. కాకపోతే ఆయన ఒక్క ధృతి అని చెప్పండి, పద్మ వ్యూహంలోకి ఎలా తెలుసు రావడం తెలియదు. ఒరే నేను ఎలా వస్తాను రా అని అసలు ఆలోచన లేదు, ఆయన వెళ్ళిపోతూనే ఉన్నాడు. వెనకాల వాళ్ళు ఆయన పెదనాన్నలు బాబాయిలు వస్తున్నారు లేదు చూసుకోలేయా, అందరూ వెళ్ళిపోవడమే. వెళ్ళిపోతే దాంట్లో భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, ఎంతమంది వీరులు ఓడించండి, దుశ్శాసన, వీళ్ళందరినీ పరాజితులను చేసి ముందరికి వెళ్ళిపోయారు. చివరికి వాళ్ళందరూ మనం ఒక్కొక్కళ్ళంగా వెళ్తే వీటితో ఇవాళ మనం గెలవలేనురా, మనం అందరం కలిస్తే కానీ చేయలేమని పోయింది. ముందర వెనక నుంచి బాణం కొట్టినవాడు ఫస్ట్ ద్రోణుడే, కర్ణుడు కాదు పాపం. ఇలా ఏం చేశారు, ఒకళ్ళు ఆయన ధ్వజాన్ని పడేశారు, ఒకళ్ళు ఆయన ధనుస్సును వెతికేసి, ఇప్పుడు ఆయన కత్తితో యుద్ధం చేశాడు, అప్పుడు కూడా గదతో చేశాడు. ఆఖరికి దుశ్శాసనుడి కొడుకుతో ఈయన గదతో ఆయన కాదు ఇద్దరు ఒకేసారి కొట్టుకున్నారు, ఇద్దరు పడిపోయారు. నూనె దుర్దిశ వచనం చూపి తదనంతరము ఆ మహాత్ముడు ఇలా చూపి, ఆ తర్వాత ఆ మహాత్ముడైనటువంటి ధర్మరాజుతో 61 అయినాయండి. ఇంకా మనకి ఎన్ని ఉన్నాయంటే 36 పద్యాలు, 4 రోజులు, 4 9 36. మహాదేవ పక్కన పెట్టుకోండి. ఏమ్మా చెప్పండి. ఇట్లా ఇలా అట్లా అదే చెప్తానే గట్టిగా ధూపమా గ్రాపయామి దీపం దర్శయామి ధూపదీపానంతరం సమర్పయామి నైవేద్యం ఓం భూర్భువస్వః సర్వచైతన్యరూపాం వామాద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం ప్రచోదయాత్ ప్రోక్షాపరిషిచ్య అదజనపరంజామి షోడశ సహస్ర భార్య అష్టపట్టమషి పుత్ర పౌత్ర పరివేష్టిత శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః. చ్యూత ఫలం నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం ప్రాణాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం దానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. మధ్యే దేవాలయం సమర్పయామస్తు ప్రక్షాళయ ముఖే ఆచమన్యం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. తాంబూలగర్వణానంతరం సమర్పయామి. కృష్ణ నరసఖ యదుభూషణ నరసఖ
శృంగారరత్నాగవ లోకద్రోహి నరేంద్ర వంశధర బ్రాహ్మణ నిర్వాణ సంధాయక నికుంభకదృంపవే అమ్మ తల్లి పదయ హర హర హారికి నందగోకుల విహారికి చక్ర సమీర దైత సంహారికి భక్త పరిహారికి గోపనితంబిని మనోహారికి దుష్ట సంపద పహారికి ఘోష గురే వయోవృతారికి బాలగ్రహణాదురదుర్వనిత ప్రహారికి చామరం నిజామే ప్రజాపరిపాలయందాం న్యాయేన మార్గేణ గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకాః దేశోऽయం లోకరహితో బ్రహ్మణా సంతు నిర్భయాః పుత్రాః పుత్రిణः సంతు పౌత్రనాథనా సంతు జీవేమ శరదాం శతం మహాదేవ్ విచిత్రం ఏంటంటే మహాదేవ్ మనము మహాదేవ్ గురు గారు మహాదేవ్ మూర్తి గారు మనందరం కూడా ఎక్కడ ఆపుతున్నామంటే 9 పద్యాల దగ్గర ఆపాలి మనం. కానీ మొదటి రోజున 7 ఆపారు, తర్వాత 16, 6, 7, 1, 7, 34, 4, 3, 10, 52, 5, 2, 7, ఇవాళ 61, 6, 1, 7, రేపు 70, 7, ఆ తర్వాత 79, 9, 7, 16, 7, ఆ తర్వాత 80, 8, 6, 1, 7, ఆఖరికి 97, 9, 7, 16, 7 కొండల వారు సప్తాశ్వరధమాడం ప్రచన్నం కశ్యపాత్మజ తో అయిపోతారు. ఇది 9, 7 రెండు కలుస్తుంది. అది సంగతి. మహాదేవ్ గురుగారు. మహాదేవ్ మా కామాక్షమ్మ గారు. మహాదేవ గురువు గారు. మహాదేవ్ తల్లి శ్రీలలిత. మహాదేవ్ గురువు గారు.